అసలు మనకి బయలాజికల్ సైన్స్లో పెడితే ఏకకణ జీవి అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యని చెప్తాం. ఎవరు చెప్పినా అమీబా గురించి చెప్తారు. ఈ అమీబా అనే పదం, ఈ పదం ఏ భాషలో, ఏ గ్రీకో లాటినో అనుకుంటూ ఉంటాం. కాదు, అది సంస్కృత పదం. సంస్కృతంలోని వేదంలోని పదం. వేదంలోని మొట్టమొదటి పేజీలో వచ్చే పదం, మరి ఎక్కడదో కాదు, మళ్ళీ చాలా పేజీలు తిప్పక్కలేదు. యజుర్వేదంలో మొట్టమొదటి చాప్టర్లో మొట్టమొదటి పేరాలో వచ్చేటటువంటి పదం అమీబా. అయితే మన సంధులు సమాసాలు ఉన్నాయి మన సంస్కృత భాషకి. అనమీవా అనే పదం వాడతారు ఇక్కడ. ఆ మంత్రం కూడా సరదాగా చూడండి. ఓం విషయత్వోర్జేత్వ వాయవస్థోపాయవస్థ దేవో వస్సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవభాగమూర్జస్వతీ పయస్వతీ ప్రజాపతీ అనమేవా అనే పదం అక్కడ వస్తుందండి. అనమేవము అనే పదం ఏంటంటే నా ప్లస్ అమీవ అనమేవ. ఇప్పుడు యాక్చువల్లీ మనకి మోడర్న్ సైన్స్లో ఈ బ్యాక్టీరియా ఉందనో ఇవన్నీ ఎప్పటి నుంచి కనుక్కోగలిగారండి వీళ్ళు? మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత. మైక్రోస్కోప్ ఎప్పుడు వచ్చిందండి అసలు? అంటే ముందర టెలిస్కోప్ వచ్చాక. టెలిస్కోప్ ఎప్పుడు వచ్చిందండి అంటే గిలీలియో 1385లో 1375లో ఇప్పుడు పుట్టాడు. 1350 ఆ టైంలో ఇప్పుడు పుట్టాడు. సుమారు 80 years జీవించాడు అతను, 1420 దాకా. అతను 1380లో 1390sలోనే టెలిస్కోప్ డెవలప్ చేశాడు అనుకుందామండి. ఆ తర్వాత దాని మీద ఇంప్రూవ్మెంట్ మైక్రోస్కోప్ వచ్చింది. అంటే చిన్న చిన్న క్రిములను చూసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ తయారైంది. కానీ విచిత్రం ఏంటంటే వేదం ఎప్పుడు వచ్చింది? వేద భాష్యం కరెక్ట్గా చెప్పాలంటే మన విజయనగర సామ్రాజ్యం 1385లో ప్రారంభమైంది, హరిహరరాయలు బుక్కరాయలతో. ఆ సమయంలో వారి విద్యారణ్య స్వామి గారు, వారి సోదరులే సాయణాచార్యులు. ఆయన ఆ పీరియడ్లో ఈ వేదాలకి కామెంటరీ రాశారు. దాన్ని ఈవేళ కూడా విద్యారణ్య భాష్యం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ విద్యారణ్య భాష్యం అంటే వేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ దాని మీనింగు ప్రోజులో కావాలని అడగడంతో బుక్కరాయలు ఈ అంతా రాయడం. అప్పుడు ఇంకా టెలిస్కోప్ ఇంకా రాలేదు. అప్పటికి ఆయన ఆల్రెడీ వేదంలో ఉన్నటువంటి ఈ అనమేవా అనే పదాలు తీసుకుని దానికి మైక్రో ఆర్గానిజం అర్థంతో ఆయన అప్పటికే భాష్యం రాసేశారు ఆయన. అంటే మనకి టెలిస్కోప్ యొక్క నాలెడ్జ్, ఇలాంటి నాలెడ్జ్ మనకి ఎన్నో కొన్ని శతాబ్దాల క్రితం, సహస్రాబ్దాల ముందర ఉండి ఉండాలి.